శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఫ్రమ్ ద బిగినింగ్ సంఘ్ పరివార్ నుంచి వచ్చినటువంటి వాడు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు, ఉన్నత స్థితిలోకి మంత్రి పదవిలోకి వచ్చి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి ఒక పెద్ద సవాల్ రెండు రకాలు. ఒకటి ఆసుపత్రిలో మౌలిక వస్తువుల కల్పన ఒక ఎత్తు అయితే, రెండవది అవినీతికి సంబంధించి ఆయన అయితే డబ్బులు తింటలా, కానీ ఇక్కడ వాట్సాప్లో వచ్చినటువంటి రచ్చల్లా ఏంటంటే ట్రాన్స్ఫర్లు లేకపోతే సెలవులు కన్ఫర్మ్ చేయడానికి, లేదంటే ఇతరత్ర ఒక ప్రభుత్వ ఉద్యోగికి కావాల్సినటువంటి అనుమతులకి ప్రతిదానికి డబ్బులు లంచాలు తింటున్నారు అన్నటువంటిది వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. స్వయంగా ఇంతవరకు సత్యకుమార్ యాదవ్ దాని మీద స్పందించట్లేదు. కఠినమైన చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది, లేదా పరిష్కారం వైపుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తాజాగా డిఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి మీద ఐక్యంగా పోరాదామంటూ ఒక మహిళా డాక్టర్ ఆడియో మెసేజ్ పెట్టారు. ఇప్పుడు అది వాట్సాప్ గ్రూపులో హల్చల్ చేస్తుంది. డిఎంహెచ్ఓ కార్యాలయాల అవినీతి మీద వైద్య శాఖలో పనిచేస్తున్న అందరూ మూకములుగా పోరాటం చేయాలని పిలిపించారు. ఐకమత్యంగా అందరూ పోరాడితే వసూల వ్యవహారానికి తెరబడుతుందన్నారు. ఇన్ సర్వీస్ కోటా కుదింపు మీద పిహెచ్సి వైద్యులందరూ ఏకమై పోరాడినట్టే అవినీతి పైన కూడా ఉద్యమం చేయాలని సూచించారు. ప్రతి పనికి ఓ రేటును ఖరారు చేసి ఉద్యోగుల రక్తాన్ని జలగల్లాగా పీలుస్తున్నారని చెప్పి పీలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోని యూనియన్ నాయకులు చొరవ తీసుకుని తమ పరిధిలోని వైద్యులు, కింది స్థాయి సిబ్బంది డిఎంహెచ్ఓ కార్యాలయానికి ముడుపులు చెల్లించిన ఘటన మీద ఫిర్యాదులు స్వీకరించాలని, అందరూ మనకెందుకులే అనుకుంటే ఉన్నతాధికారులు వసూళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. నిబంధనల ప్రకారం చేయాల్సిన సర్వీస్ చేస్తున్నప్పటికీ లంచాలు ఇచ్చుకోవాల్సిన దరిద్రం తమకెందుకంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీని మీద సీరియస్గా ఆలోచించాల్సి ఉంది.